వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కండతడి పెట్టుకున్న మంత్రి కొండ సురేఖ. నేపాల్లో ముంచెత్తిన భారీ వర్షాలు, వరదలు, 150 మంది మృతి. ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలన్న కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు. భవిష్యత్ తరం రోబోటిక్ డే అన్న ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు. భవానీ దీక్ష స్వీకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇక వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలోని తాటివనంలో గౌడన్నలకు తాటి చెట్టు ఎక్కే శిక్షణ తరగతులను ఎక్సైజ్ శాఖ అధికారులతో స్థానిక నాయకులతో కలిసి కాటమయ్య రక్షణ కవచ పథకాన్ని ప్రారంభించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు అనంతరం తాటి చెట్టును సేఫ్టీ కిట్ ద్వారా ఎలా ఎక్కవచ్చునో ప్రభుత్వం నుంచి వచ్చిన ట్రైనర్ ఎమ్మెల్యే కలిసి గౌడన్నలకు వివరించారు. అనంతరం ఎమ్మెల్యేకి గౌడన్నలకు కాటమయ్య రక్షణ కవచంతో ట్రైనర్ చెట్టును ఎక్కి చూపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ గౌడన్నలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. కాటమయ్య రక్షణ కవచం తాటి చెట్లు ఎక్కడం కోసం సేఫ్టీగా ఉన్నాయని గౌడ సోదరులు శిక్షణ తీసుకుని చెట్లు ఎక్కాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలోని గౌడన్నల కోసం చక్కటి ఆలోచనలతో కాటమయ్య కిట్లను అందిస్తున్నందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. జూలై 14 నాడు హైదరాబాద్ అబ్దుల్పూర్ మీట్లో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది స్కీమ్. ఇప్పుడు వీటి మీద మీకు ఈ మోషన్ ఎట్లా ఉపయోగించాలి ఏంటి అనేది మా ట్రైనర్ ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఆయన మోకులకు పోతాడు అన్న. పోయేటప్పుడు మనకు మోకందు దాన్ని మోక పట్టుకోవద్దు అన్న. తాడును లూజ్ చేసినప్పుడు మనకు ఆ మోకు ప్లస్ తాడు టైట్ చేసుకొని మన దగ్గర ఆ మోకులకు వేడి దిగేస్తాడు. చూడులోనే అవుతాయి అన్న. ఒకసారి కిందికి వచ్చి నువ్వు చెప్పు, నువ్వు ఎట్లా ఉంటావు, నీకేం భరోసా? కొంచెం వెనక జరగ, కొంచెం వెనక జరగ, కొంచెం వెనక జరగ. ఓకే నేను వీడియో తీయదా అయ్యో అదే నన్ను ఎత్తుకుంటా అంటాను. ఇంకా ఫోటోలు అప్పేను. మనకు బుద్ధి తెలిసినప్పటి నుండి మరి ఏదైతే గ్రామాలలో మరి కుల వృత్తిని ఎంచుకొని రోజు తాడి చెట్టు ఎక్కి మరి ఒక్కొక్కసారి 3 సార్లు కూడా తాడి చెట్టు ఎక్కవలసి వస్తుంది. ఆ సీజన్ ఆ సందర్భం బట్టి అంటే ఒకసారి పోద్దాడని, పరుపుదాడని, నాపదాడని ఇట్లా రకరకాలుగా అంటే ఏ సీజన్లో ఆ సీజన్ బట్టి మరి ఆ కళ్ళు వస్తూ ఉంటుందో దానికి పండుదాడని మరి రకరకాల పేర్లతో మన గ్రామాలలో పిలుస్తూ ఉంటాం. మరి ఇవన్నిటికి సంబంధించి కూడా మరి గౌడ సోదరులు
మరి నిజంగా కూడా తాటికాళ్ళు తాగిన వాళ్ళు మళ్ళీ తాటికాళ్ళు తాగుతూనే వాళ్ళకి తృప్తి, వాళ్ళకి ఏం తాగినా తృప్తి ఉండదు. అంటే మన గ్రామాలలో చూస్తూ ఉంటాం. వాటిక పింకో లేకపోతే ఇంకా ఇతరాతర మార్గాల ద్వారా మరి గౌడ సోదరులతో మాట్లాడుకొని మరి రోజు వాటిక పింకు లెక్క 2 సార్లు తెప్పించుకొని తాగేటోళ్ళు ఉంటారు పొద్దున సాయంత్రం. మరి అట్లా గౌడ సోదరులతోని గ్రామంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలకు ఒక మంచి సంబంధం ఉంటుంది. మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జూలై 14వ తారీఖున మీ గౌడ సోదరుడు, మీ గౌడ బిడ్డ పూర్వ వెంకటేశ్వర గారు ఈ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ. మరి వారు గత చాలా సంవత్సరాల నుంచి మరి దీని మీద అధ్యయనం చేసి చాలా రాష్ట్రాలలో కూడా అధ్యయనం చేసి, ఎందుకంటే ఇవాళ గ్రామాలలో మనం చూస్తూ ఉన్నాం ఎంతోమంది తాడి చెట్టు వికెలు పడి కాళ్ళు ఇరిగి చేతులు ఇరిగి మరి అక్కడి నుంచి కొంచెం మీదికెళ్ళి పడి చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి అటువంటి ప్రమాదం జరగద్దు, ప్రమాదం జరిగి చనిపోయేటువంటి పరిస్థితి రావద్దు అని చెప్పి ఇవాళ ప్రభుత్వం ఒక సైంటిఫిక్గా ఎట్లయితే బాగుంటుంది, ఈ యూనిట్ని ఎట్లా తయారు చేస్తే బాగుంటుంది అని చెప్పి 1కి 10 సార్లు అన్ని విధాలుగా దీన్ని టెస్ట్ చేసిన తర్వాత ఇవాళ మరి దాన్ని జూలై 14వ తారీఖు రోజున మరి పెద్ద ఎత్తున ఒక 10,000 మంది గౌడ సోదరుల సమక్షంలో మరి దాదాపు ఒక 100 మంది ఈ ఏదైతే కిట్ ఉందో, కాటమైన కిట్ ఉందో, సేఫ్టీ కిట్ ద్వారా ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజ్ తెలిపారు. వరల్డ్ హార్ట్ డే వేడుకలో హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ పాల్గొని మాట్లాడారు. మంచి ఆహారం, వ్యాయామం, యోగం చేయడం వల్ల ఆరోగ్యం వస్తుందని అన్నారు. సిగరెట్, మద్యం అలవాట్లు మానుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తిరుపతికి చెందిన ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ రాజశేఖర్ను సన్మానించారు. గుండె వ్యాధులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలని తెలియజేశారు. అనంతపురం జిల్లాకు చెందిన అబ్బా టీవీ డాక్టర్ హరిప్రసాద్ పాల్గొని సంతోషంగా ఉండాలంటే యోగా చేయాలని కోరారు. హార్ట్ ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నామని ముఖ్య అతిథులు కొనియాడారు. ఓకే సార్. ఓకే విజయదశమి సందర్భంగా మానన తమ అనుగ్రహాన్ని అందించినందుకు మళ్ళీ ఈరోజు కూడా ఈ కార్యక్రమంలో కర్నూలు హార్ట్ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు ఫిజిషియన్ సేవలు కర్నూలు జిల్లాకు ఆదర్శనీయంగా ఉన్నందుకు చాలా గర్విస్తున్నాను. అంతేకాక నేను చెప్పేది ఏమంటే, ఇకపోతే వాస్తవంగా నేను 1993లో చదువుకునే రోజుల్లో ఒక రోజు అర్లీ మార్నింగ్ నేను పాల ప్యాకెట్ తీసుకోవడానికి నేను డైలీ 5:30కి నేను వెళ్ళేవాడిని నడుచుకుంటూ. ఒక రోజు డైలీ నాకు ఆ ఇంటి పక్కన ఒకతను పేపర్ చదువుతుండేవాడు. నేను పాల ప్యాకెట్ తీసుకుని వచ్చేసరికి ఆయన కాలం వేయండి. అప్పటి నుంచి 1993 నుంచి ఈ హార్ట్ అంటే నాకు భయం వచ్చేసింది. అప్పటి నుంచి నేను వాకింగ్ అయితేనేమి, పెద్దలు చెప్పిన మాటలు అయితేనేమి, ఎందుకంటే డాక్టర్ల సూచనలు అయితేనేమి, నేను ఇవన్నీ తీసుకొని ఆ రోజు నుంచి నేను కూడా ఈ హృదయ విషయంలో ఈ డాక్టర్ల సూచనలు పాటిస్తూ వాకింగ్ అయితేనేమి అన్ని చేస్తూ వచ్చాను. ఇకపోతే ప్రతి ఒక్కరు, ఎందుకంటే నేను పార్లమెంట్లో అడుగుపెట్టిన తర్వాత ఢిల్లీకి పోయాను. నేను మొట్టమొదటిసారి ఢిల్లీ పోయాను, సర్టిఫికేట్ తీసుకుని ఎంపీ హోదాలో ఢిల్లీకి వెళ్ళాను. అక్కడ క్లైమేట్ ఎట్టుందంటే వాస్తవంగా కొంచెం పొల్యూట్ అయింది. ఇక్కడికి చాలా తేడా. అక్కడ గాలి ఎయిర్ పీల్చుకోవడానికి ఆక్సిజన్ పీల్చుకోవడానికి సెంటర్ పెట్టే పరిస్థితి వచ్చాయి. అక్కడ ఆక్సిజన్ పీల్చుకోవడానికి కూడా కొన్ని సెంటర్లు ఏర్పాటు చేశారు. పార్లమెంట్కి అతి సమీపంలో కూడా కొన్ని ప్లేసుల్లో ఆక్సిజన్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. కాబట్టి దీన్ని బట్టి ఏమవుతుందంటే
ఈ వాతావరణం కూడా పొల్యూషన్ అయిపోతూ ఉంది. మనం ఏదైనా కూడా ఆరోగ్యాన్ని కాపాడుకుంటే అట్ ది సేమ్ టైం పర్యావరణాన్ని కాపాడుకుంటూ మనం, ఎందుకంటే ఈ డాక్టర్లు చెప్తా ఉన్నారు వయసు కూడా తగ్గిపోతా ఉంది కాబట్టి ఈ హృదయాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. ఎందుకంటే జంక్ ఫుడ్ అయితేనేమి రకరకాల ఈ వ్యాయామం చేయకపోవడం వలన, ఊబకాయం వలన ఇవన్నీ చాలా చాలా సమస్యలతో వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు నిత్య జీవితంలో స్ట్రెస్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మనమంతా ఈ ఆరోగ్యాన్ని కాపాడుకుని మన బాడీలో ఉండే పాత్రలో హృదయాన్ని చాలా గొప్ప పాత్ర. కాబట్టి ఎందుకంటే సార్ చెప్పారు ఇందాక పంపింగ్ స్టేషన్ అదే అని చెప్పేసి, కాబట్టి మన హృదయం కాపాడుకున్న ప్రతి ఒక్కరూ మనల్ని కాపాడుకుంటూ సమాజాన్ని చైతన్యపరుస్తూ, ఎందుకంటే డాక్టర్ చంద్రశేఖర్ గారు చేసేటువంటి సేవలు సారే కాకుండా ప్రతి ఒక్కరూ ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు ముందుండి రాబోయే రోజుల్లో సమాజానికి ఇంకా ఇంకా సర్వీస్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ, సార్కి నేను ఇంకోటి హామీ ఇస్తున్నా, ఇక్కడ నుంచి నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా నా వంతు సహకారం కూడా మీ హార్ట్ ఫౌండేషన్కి చాలా గొప్పగా చేస్తా. దాని విషయంలో నేను ఎక్కడ రాజీ పడదని చెప్పేసి మీకు ఇంతవరకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను సార్. ఇకపోతే Kurnool, I think he has a long way to go. I think the Kurnool should be developed under his leadership, and I should especially thank Rajshekhar Garu having accepted our invitation, having come all the way from Tirupati, and also the public and the members of the foundation like Bhavani Prasad and Kalkura, that the founder pillars of this one, Ramadu, his treasurer, and the members of the foundation. I thank them a long way, and to continuously doing this type of programs. So with these few words, I thank you, Ananda. Thank you. స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న పెద్దపల్లి శాసనసభ్యులు విజయ రమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని మాజీ శాసనసభ్యులు బిరుదు రాజమల్లు వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని బిరుదు రాజమల్లు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కటింగ్ అయినాక ఒకసారి ఫ్రిడ్జ్ ఉన్నది కాబట్టి అది అన్నీ వాళ్ళు నడుస్తాయి. తీసేద్దాం మొదలు ఇది పక్క పెట్టి మొదటి అన్న మీరు ఒకసారి పడతారు. ఇట్లా పట్టుకోరా, ఇట్లా పట్టుకో, ఎట్లా పట్టుకో, ఇట్లా ఇట్లా ఎట్లా పట్టుకుని లేరన్న ఆయన వాళ్ళు కల చెప్తారా చేతుల్లో ఉండే మాజీ ఎమ్మెల్యే బిదురాయమల్ గారి 74వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు మా బిరుదు సమంత వారి కుటుంబ సభ్యులతో పాటు చైర్మన్ లక్ష్మీ రాజమల్ గారు, సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ గారు, మహేంద్రన్న గారు, అన్నయ్య గౌడ్ గారు, అబ్బాయి గౌడ్ గారు, కిషోర్ గారు, రవీంద్రన్న గారు, రఫీక్ గారు, మోబిన్ గారు, అదేవిధంగా మనందరం కలిసి ఈరోజు వారి జయంతిని పురస్కరించుకొని మున్సిపల్ కార్మికులకు చీరలు అదేవిధంగా డ్రెస్సులు ఇవ్వడం జరిగింది. మరి వారు ఈరోజు మన మధ్య లేకున్నా మరి సుల్తానాబాద్ కారోబార్గా, సర్పంచ్గా, ఎల్ఎండి చైర్మన్గా, మండల్ ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా, ఎమ్మెల్యేగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా, మరి ఎన్టీఆర్ సంఘాల అధ్యక్షుడిగా అనేక పదవులు చేపట్టి మరి మన ప్రాంతానికే వన్నదించినటువంటి నాయకులు వారు. మరి వారి రోజు మన మధ్య లేకున్నా వారి ఆశయ సాధన కోసం మరి మేమంతా కూడా వారితో కలిసి పనిచేసినటువంటి అనుభవం ఉంది. చాలా రోజు వారు మేము చాలా సంవత్సరాలు అంటే దాదాపు 30-40 సంవత్సరాలు రాజకీయాల్లో కలిసి పనిచేసాం. మరి రాబోయే రోజుల్లో ఏదైతే
ఇవాళనే రాయమల్లంతో కూడా మార్నింగే నేను మాట్లాడి చెప్పడం జరిగింది. బెదురాయమ్మల్ గారి సంవత్సరం ఏ రోజైతే తిథి ఉంటుందో ఆ డేట్ నాడు పూసాల రోడ్డుకు వారి విగ్రహం పెట్టాలని చెప్పి మరి ఆలోచన చేసుకున్నాం. తప్పకుండా రాబోయే 3-4 నెలల ఆ పనులన్నీ కంప్లీట్ చేసుకొని మరి వారి వర్ధంతి నాడు మరి విగ్రహావిష్కరణ చేసే కార్యక్రమాన్ని కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, తప్పకుండా నేను కానీ మరి నాతో పాటు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటూ రాబోయే రోజుల్లో ప్రతి విషయంలో వాళ్ళకి చేదోడు వాళ్ళ ఉండి మరి వారి ఆశయ సాధన కోసం ఏదైతే వారు కలలేదన్నారో దాన్ని ముందు తీసుకెళ్ళడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. మూసీ బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న కేటీఆర్ కారుపై దాడి చేసిన కాంగ్రెస్ నాయకులు. ముషీరాబాద్లో కేటీఆర్ కారు అడ్డుకొని దాడికి దిగిన కాంగ్రెస్ నాయకులు చిన్న బతుకమ్మకు 2 రోజుల ముందుగానే ప్రారంభమైన బొడ్డెమ్మ పండుగ వేడుకలు బుధవారం అమావాస్య ఉన్న నేపథ్యంలో మంగళవారం చేయవలసిన బొడ్డెమ్మ పండుగ సోమవారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి ఇష్టమైన రోజు కావడంతో బొడ్డెమ్మ పండుగను వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో మహిళలు భక్తి శ్రద్ధలతో చేశారు. దీంతో పండుగ వాతావరణం నెలకొంది. తెలంగాణలో సంస్కృతి సంప్రదాయాలు దాదాపు అన్ని ప్రకృతితో ముడిపడి ఉంటాయి. అలాంటి వాటిలో బొడ్డెమ్మ పండుగ ఒకటి. బతుకమ్మ బోనాల పండుగలు ఎంతో విశిష్టమైనవో బొడ్డెమ్మకు కూడా అంతే ప్రాధాన్యత ఉందని మహిళా భక్తులు అర్చకులు చెప్తున్నారు. అయితే దీనిని కూడా మహిళలే చేసుకుంటారు. బొడ్డె అంటే చిన్న అని అర్థం వస్తుంది. బొడ్డెమ్మ అంటే చిన్నపిల్ల అనే అర్థంతో ఈ పండుగ జరుపుకుంటామని మహిళా భక్తులు వెల్లడించారు. బాలికలు మొదలుకొని మహిళలు దీనిని చేసుకుంటారు. ఇది కూడా మట్టి ప్రకృతితో పూలతో సంబంధం ఉన్న పండుగే కాబట్టి ఇప్పటికీ తెలంగాణలో బొడ్డెమ్మ వేడుకలు ప్రారంభం అయిపోయాయి. ఆదివారం నుంచే మహిళలు బొడ్డెమ్మను చేస్తున్నారు. బొడ్డెమ్మను నీళ్ళల్లో నిమజ్జనం చేస్తున్నాం. ఫస్ట్ బొడ్డెమ్మను దశమి రోజు మొదలుపెట్టి 3 రోజుల పాటు ఇంట్లో రోజు ఆడి ఈరోజు సోమవారం రోజు టెంపుల్ దగ్గర తీసుకొచ్చి ఇక్కడ బొడ్డెమ్మను ఆడి అలాగే బొడ్డెమ్మతో పాటు బతుకమ్మను కూడా పూలతో చేసిన బతుకమ్మను తయారు చేసి పూలతో పేర్చిన అమ్మవారిని కూడా కొలవడం జరిగింది. బొడ్డెమ్మను అలాగే బతుకమ్మను కూడా ఈరోజు ఆడి గుండంలో నిమజ్జనం చేయగలుగుతున్నాం. థ్యాంక్ యూ. మనం ఓన్లీ పువ్వులతో కాకుండా మట్టిని కూడా పూజించి మట్టితో చేసేదే బొడ్డెమ్మ. మట్టి అనేది మనకు వాటర్లో కలిసి కలుషితం కాకుండా మట్టిని అంతని మొత్తం క్రిములు లేకుండా కంప్లీట్ చేసేదే బొడ్డెమ్మ. కాబట్టి ఇది మట్టితో ఓన్లీ పుట్ట మట్టితో మాత్రమే చేసేది బొడ్డెమ్మ. వివిధ రకాల మట్టిలే కాకుండా మాది వేములవాడ వాళ్ళది నా పేరు. మేము కన్య పిల్లలకు బొడ్డెమ్మ అని ముఖ్యము. బతుకమ్మ పండుగ ముత్తైదులకు అది ముఖ్యము. తరతరాల నుండి వస్తుంది. గుండంలో వేస్తాము, మర్చిపోకుండా ఆడతాం. అంటే విశిష్టత బొడ్డెమ్మ కన్నె ముత్తైదులతోటి వేపిస్తాము. ఇది బతుకమ్మ అంటే పెద్దలు ముత్తైదులు చేస్తారు. ఇది మట్టితోటి ఎర్ర మట్టితోటి బొడ్డెమ్మను వేస్తారు, వేరే మట్టితోటి వేయరు. ఇది 5 రోజుల బొడ్డెమ్మ ఉంటుంది. దశమి రోజు నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ అమావాస్య ముందు రోజు వరకు వేసి బొడ్డెమ్మను గుండంలో బయటకు తీసుకొచ్చి కన్నె ముత్తైదుతోటి కడప దాటించి బొడ్డెమ్మ నెత్తి మీద పెట్టుకొని కడప దాటించి బయట అన్నట్టు పెట్టుకొని కోలాటము ఆడతాము. తర్వాత 5 రోజుల తర్వాత నిమజ్జనం లెక్క ఈ బొడ్డెమ్మను నిమజ్జనం చేస్తాము. వేములవాడ విజయలక్ష్మి శుక్రవారం
శుక్రవారము మట్టి తీసుకొచ్చి బొడ్డెమ్మను వేసి 3 రాత్రులు ఉంచి 5 రోజులైన తర్వాత కన్య పిల్లలకు పసుపు కుంకుమ పెట్టి నెత్తి మీద పెట్టి బయటకు తీసుకొచ్చి గుడి మీదకి తీసుకొచ్చినాక అందరం కలిసి ఆడుకొని గుండంలో నిమజ్జనం చేస్తాము. కన్య పిల్లలది బొడ్డమ్మ, పెద్దవాళ్ళది బతుకమ్మ. అయితే రేపు అమాస కాకుండా ఇవాళనే చేస్తున్నాం. రేపు మంగళవారం అని ఇవాళనే చేస్తున్నాం. ఇది తరతరాల నుంచి వచ్చిన బొడ్డమ్మ. పిల్లలు పెద్దలు ఆచారంతో మరవకూడదు. భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమిని బొడ్డెమ్మల పౌర్ణమి అంటారు. ఈ నెలలో పౌర్ణమి తర్వాత వచ్చే పౌర్ణమి నుంచి చతుర్దశి వరకు బొడ్డెమ్మ పండుగ జరుపుకుంటారు. మట్టి పూలతో బాలికలు చేసుకుంటారు. ఇది కూడా పండుగను బాలికలు ఇది కూడా బతుకమ్మ మాదిరిగానే 9 రోజులు చేసుకుంటారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి వరకు యువతల జీవన విధానం, ప్రకృతి గౌరీదేవిపై పాటలు పాడుతూ నృత్యాలు చేస్తుంటారు. 9వ రోజు రాత్రి బొడ్డెమ్మను స్థానిక చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేస్తారు. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పెద్దనందిపాడు లయన్స్ మాంటిసోరీ సిబిఎస్ఈ పాఠశాలలో సోమవారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్ ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాఠశాల యజమాన్యంకు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలని సూచించారు. ఎమ్మెల్సీ లక్ష్మణరావు, పాఠశాల యాజమాన్యం, పాఠశాల హెచ్ఎం కిరణ్, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఇంటెలిజెన్స్ ప్రారంభోత్సవ సందర్భంగా వచ్చేసిన మన ప్రియతమ ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు గారికి పాఠశాల మేనేజ్మెంట్, టీచర్స్ మరియు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. మన ఎమ్మెల్యే గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆయన జీవితం మన విద్యార్థులందరికీ స్ఫూర్తిదాయకం, ఆచరణీయం కూడా. మన ప్రియతమ ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు గారు బలహీన వర్గాల్లో నిరుపేద కుటుంబంలో జన్మించి స్వయం కృషితో, పట్టుదలతో, ఆత్మవిశ్వాసంతో భారతదేశంలోనే అత్యుత్తమ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అయిన ఐఏఎస్ సాధించారు. గుంటూరు జిల్లా కలెక్టర్గా ప్రజలకు ఎనలేని సేవలందించి వారి మెప్పు పొందారు. పంచాయతీరాజ్ కమిషనర్గా పంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేసి అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు గారి ప్రశంసలు అందుకున్నారు. రామాంజనేయులు గారు రిటైర్ అయిన తర్వాత ఆయన ప్రతిభను గుర్తించిన చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాడు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ టికెట్ కేటాయించి ప్రోత్సహించారు. పనిచేయడం అనేటువంటిది గొప్ప విషయం. ఐ థింక్ అందరి గురించి నేను చెప్పాను. ఇక ఈ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు పేరు పేరున వారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఎందుకంటే ఈ స్కూల్ యొక్క ప్రామినెన్స్ కానీ, ఈ స్కూల్ యొక్క గుడ్ విల్ కానీ ఇక్కడ కాదు, బయట చెప్పుకోవడం అనేటువంటిది గొప్ప విషయం. ఇక్కడ నుంచి చదువుకొని వెళ్ళినటువంటి పిల్లలు అబ్రాడ్కి వెళ్ళి వాళ్ళు తిరిగి ఈ స్కూల్ అభివృద్ధికి నిధులు ఇవ్వడం అనేటువంటిది కూడా చాలా అదృష్టం. అయితే ఈరోజు సిబిఎస్ సిలబస్ ఉన్నటువంటి ఈ స్కూల్లో మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది పాఠ్యాంశాల్లో ఒక భాగంగా మ్యాండేటరీ చేసిన తర్వాత, వెన్ ఇట్ ఈస్ బీయింగ్ మ్యాండేటెడ్ ఇన్ సిబిఎస్ సిలబస్, సో అది ఈ స్కూల్లో రావడం, ఆ స్కూల్లో ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం నా అదృష్టంగా భావిస్తాను. ఈరోజు మీరు అందరూ కూడా గమనించాలి, పిల్లలు నన్నే చూడండి. గోదార్ఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో గంజాయి నిందితులని అరెస్ట్ చేసిన నేపథ్యంలో సోమవారం పాత్రికేయులకు గంజాయి నిందితులని అరెస్టుని చూపించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ఏప్రిల్ నెలలో గంజాయి విక్రయిస్తున్న బీరనేని అభిలాష్ ఆలియస్ చంటి, అన్వర్, చిక్కడు రాహుల్లను అడ్డగుంటపల్లి వద్ద పట్టుకోగా మరో వ్యక్తి తాండ్రా అవినాష్ పరారీలో ఉండటం జరిగిందని, అతన్ని గోదార్ఖని పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 5 కిలోల గంజాయిని బైక్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అనంతరం గంజాయిని రవాణా చేస్తున్న వ్యక్తిని చాకచక్యంగా పట్టుకున్న గోదార్ఖని 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి, సిబ్బంది భూమయ్య, హేమసుందర్, శ్రీనివాస్, రమేష్, వెంకటేష్లను ఏసీపీ నగదు రివార్డులు అందించి అభినందించారు. అలాగే గోదార్ఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ రిసెప్షనిస్ట్ వెంకటలక్ష్మి రాష్ట్ర వ్యాప్తంగా 749 మంది రిసెప్షనిస్టులు 4వ స్థానంలో నిలవడం పట్ల అభినందిస్తూ ఏసీపీ ఎం రమేష్, సిఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐలు, సిబ్బంది అభినందించారు. డీజీ గారు నుంచి అవార్డు పొందిన అమ్మాయిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాము.
ప్రభుత్వం ఉన్న ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా చేసే కార్యక్రమంలో మేము భాగస్వామ్యం అవుతూ మా సిపి గారి ఆదేశాల మేరకు గోదావరికని డివిజన్ లోపల కూడా ఈ గాంజా అమ్మే వాళ్ళ మీద, ఇతర మత్తు పదార్థాలు అమ్మే వాళ్ళ మీద చాలా ఉక్కుపాదం మోపడం జరుగుతుంది. దీనిలో భాగంగానే మేము గంజాయి అమ్మేటోళ్ళు, సప్లై చేసే వాళ్ళ మీద చాలా కఠినంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. గత ఏప్రిల్లో అన్వర్ ఇంకొక 4 మీద ఈ గాంజాయి సప్లై చేస్తున్నారు, తీసుకొస్తున్నారు అనే దాని మీద కేసు అయ్యి వాళ్ళ దగ్గర నుంచి 2 కిలోల గాంజాయి సీజ్ చేయడం జరిగింది. దాంట్లో అప్పుడు ఈ తాండ్ర అవినాష్ అనే వ్యక్తి అప్పటి నుంచి పారిపోయి ఉన్నాడు. అతని మీద ప్రత్యేక నిఘా పెట్టి ఒక సెపరేట్ బృందాన్ని ఏర్పాటు చేసి నిఘా పెట్టి ఈరోజు పట్టుకోవడం జరిగింది. అతన్ని ఒరిస్సా నుంచి ఒక 5 కిలోల గాంజాయి తీసుకొని వచ్చి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమం లోపల అవినాష్ను ఈరోజు అరెస్ట్ చేసి అతని దగ్గర 5 కిలోల గాంజా సీజ్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, గోదావరికని డివిజన్ ప్రజలకు ఈ మత్తు పదార్థాలకు సంబంధించిన ఏ చిన్న ఇన్ఫర్మేషన్ అయినా కానీ దయచేసి మాతో షేర్ చేసుకొని వారిని అరికట్టే కార్యక్రమం లోపల భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మరో బిడ్డల మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.